ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఏజేఏసీ పోరుబాట పట్టింది. రెండో పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, పాత పెన్షన్ వంటి 64 డిమాండ్లతో మే 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. నల్ల బ్యాజీల నిరసనకు ప్రభుత్వం స్పందించకపోవడంతో జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేపట్టనున్నారు. ఈ మేరకు 15 లక్షల మంది ఉద్యోగుల తరపున జేఏసీ సీఎస్కు లేఖ రాస్తూ తక్షణ చర్యలు కోరింది. ఇక ఉద్యోగుల పోరుబాటకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. సో ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఒక అవకాశాన్ని బట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా ఈ యొక్క తెలంగాణ మొత్తంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జేఏసీ ఏర్పడిన సంగతి తెలిసిందే. జేఏసీ ఆధ్వర్యంలోనే పోరుబాట పట్టింది. సో ఈ నేపథ్యంలో రెండో పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, పాత పెన్షన్ వంటి మొత్తంగా కూడా 64 అపరిష్కృతంగా ఏదైతే పరిష్కారం కాని ఉన్నటువంటి అవన్నీ డిమాండ్లను కూడా పూర్తి స్థాయిలో వెంటనే ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టి వాటిని సానుకూలంగా స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని ఒక మొత్తంగా కూడా ఒక డిమాండ్ తో ఒక ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పోరుబాటు పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలకు కూడా పిలుపునిచ్చింది. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలకు నిరసనకు నల్ల బ్యాడ్జీలతో నిరసన కూడా తెలుపుతా ఉన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కూడా నిరసన తెలుపుతున్న సంగతి. సో అవకాశం వచ్చినప్పటికీ గత 10-15 రోజులుగా కూడా మొత్తంగా ఒక ప్రభుత్వంపై వీలంత వరకు ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం తమ చేస్తున్నటువంటి నిరసనలను కూడా పట్టించుకోకపోవడంతో మరింత సీరియస్ గా ఆ ప్రయత్నం కొనసాగించాలనుకుంటున్నారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మే 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది జేఏసీ. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపడతారు. సో దాంతో పాటుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 15 లక్షల మంది ఉద్యోగుల తరఫున జేఏసీ సీఎస్ కు లేఖ రాస్తూ తక్షణ చర్యలను కోరింది. ఏదేమైనా పరిస్థితి మాత్రం ఉద్యోగుల విషయంలో కొంత చొరవ చూసుకొని వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ సంబంధించి సమ్మెతో ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మె బాధపడ్డారు. సో ఇప్పుడు దీనికి తోడు కనుక ఇది ఇట్లాగే ఉంటే నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అని చెప్పేసి కూడా వినపడుతోంది. సో అల్టిమేట్ గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెడుతుందా, ఏం చేయబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అదేవిధంగా టీజీఓ, టీఎన్జీఓ ఆధ్వర్యంలో కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కలిసి వాళ్ళ సందర్భంలో తమ డిమాండ్ల పరిష్కారానికి కూడా కలిసిన పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో తమ పోరును మరింత ఉధృతం చేసే దిశగా కూడా ఉద్యోగులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మే 5వ తేదీన జరగాల్సిన నిరాహార దీక్షలకు జేఏసీ పిలుపునిచ్చింది. సో అల్టిమేట్ చూడాలి. ఇంకొక 10 రోజుల్లో ఏదైతే ఈ వారం రోజులు 10 రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దిగివచ్చి నిర్ణయాలు తీసుకుంటుందా, లేకుంటే ఇలాగే తమ ఆందోళన కొనసాగిస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.